హైదరాబాద్లో బిర్యానీ స్పెషల్. ఆ బిర్యానీలా మసాలా స్పెషల్. అలా ఫ్రైడ్ ఆనియన్ ఇంకా స్పెషల్. అది చాలా అద్భుతంగా ఉండాలి, రెట్టింపు టేస్ట్ రావాలి అని చెప్పి ఒక రెస్టారెంట్లో ఏం చేస్తున్నారో తెలుసా? ఆల్రెడీ వాడిన ఆయిల్ని ఆనియన్ని ఫ్రై చేస్తున్నారు అన్నమాట. అది కూడా ఒకసారి 2 సార్లు కాదు, జస్ట్ 4 సార్లనే అంతే. 4 టైమ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళా దాన్ని వాడుతూ ఆనియన్ ఫ్రై చేస్తే మరి అంతకుముందు ఫ్రై చేసిన టేస్ట్లన్నీ కూడా దీనికి పడతాయి, బాగా వస్తుంది అని అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఒకసారి చూడండి మీరు, 480 కిలోల యూజ్డ్ ఆయిల్, రీయూజ్డ్ ఆయిల్ అనమాట అది. దాంట్లో ఆనియన్ 70 కేజీల ఆనియన్ వేసి ఎంచుతున్నారు. ఇది కైత్లాపూర్లో నసీబ్ బరిస్తా అనే హోటల్లో. ఇంకో విషయం ఏంటంటే అది డంప్ యార్డా లేకపోతే స్టోరేజా అన్న విషయం అర్థం కాని రేంజ్లో ఉన్న ప్లేస్లో ఒక 1000 కేజీల ఉల్లిగడ్డలు స్టోర్ చేసిర్రు. ఈ విషయాన్ని ఎస్ఓటి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి సీజ్ చేసిండ్రు కూడా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 150 రూపాయలకే ఫ్యామిలీ ప్యాక్లు, 120 రూపాయలకే ప్లేటు బిర్యానీ, మళ్ళీ 100 రూపాయలకి కూడా ప్లేటు బిర్యానీ దొరుకుతుంది. ఇట్లా దొరుకుతుంది అనగానే ఎగేసుకొని పోతున్నారు కదా తినేటందుకు. అసలు అందులో ఏం నూనె వాడుతున్నారు, ఏం నెయ్యి వాడుతున్నారు, ఏం మసాలా వాడుతున్నారు, ఏం ఫ్రైడ్ ఆనియన్ వాడుతున్నారు, ఏం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాడుతున్నారు, ఇవేం అనవసరం. ఇష్టం వచ్చినట్టు మనం పోవడము, ఆఫర్లు పెట్టంగానే తినడము, ఇక అడ్డమైన రోగాలు తెచ్చుకొని పోయి హాస్పిటల్లో పడ్డాడు. సో బేసిక్ గిన్నెలో చెప్పొచ్చేది ఏంది అని అంటే, దేన్ని నమ్మడానికి లేదు కాబట్టి ఏదైనా మీరు తయారు చేసుకునేది బెస్ట్. ఆఖరికి ఆయిల్ కూడా మీ అంతలో మీరు కోల్డ్ ప్రెస్డ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మెషిన్లు దొరుకుతున్నాయి ఆన్లైన్లో, అవి తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు కలిసేసి బయట పోయి డిన్నరో లంచో చేయాలి అని అంటే అయ్యే ఖర్చుల ఇంట్లోనే మీ కళ్ళ ముందు ఒక మంచి ఫ్రెష్ ఆయిల్ కానీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ ఏదైనా మీరు ఇంట్లో తయారు చేసుకుంటే దాంట్లో ఉన్న సేఫ్టీ ఇంకో దాంట్లో లేదు. చూస్తున్నారు కదా ఎన్ని పట్టు పడుతున్నాయో. ఆఖరికి నెస్కెఫే అనగానే ఆ నెస్కెఫే కాఫీ మంచిది కదా అనుకుంటాం, అందులో కూడా ఫేక్ వస్తున్నాయి, పేరు అదే పెట్టుకొని. ఫార్చ్యూన్ ఆయిల్ కూడా ఫేక్ వస్తున్నాయి. ఇట్లాంటివి వేల ప్యాకెట్లు, లక్షల ప్యాకెట్లు మార్కెట్లో ఆల్రెడీ తిరుగుతున్నాయి. దీనివల్ల అటు కార్పొరేట్కి పెద్ద పరేషాన్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్, మనకి పెద్ద పరేషాన్ అయిపోయింది. ఏంటి అంటే ఈ కల్తీ ప్రోడక్ట్స్ని అడ్డమైన రోగాలు తెచ్చుకొని ఫస్ట్ హెల్త్ నష్టము, ఆఖరికి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నాం. కాబట్టి కొంచెం చూసుకొని తినండి.